సారీ సతీష్, ఐ హ్యాడ్ అదర్ అపాయింట్మెంట్స్. సో వచ్చేప్పుడు అక్కడ చూశాను, అక్కడ నుంచి ట్రైలర్ ప్లే అవుతుంటే హాఫ్ వే త్రూ ఐ సా ద ట్రైలర్. వెరీ ఇంట్రెస్టింగ్ విజువల్స్. అండ్ ఇప్పుడు ఎవరో అన్నారు సతీష్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చెప్పి. నేను నెలకి ఒక 60 మంది క్లాసులు పీకుతుంటాను కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకి. అందరూ అప్లికేషన్లో ఎందుకు వచ్చారంటే ప్యాషన్ అని రాస్తారు. ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ అందరూ ప్యాషన్ అనేది ఫ్యాషన్గా రాస్తున్నారు, వేరే చెప్పలేక. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ చాలా తక్కువ మంది సిన్సియర్గా ప్యాషనేట్గా వచ్చే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే సతీష్ వాళ్ళు ఇవేంటి పిలిచాడని చెప్పడం కాదు, కానీ ఐ నో హిమ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ నౌ. సో ప్రతి విషయం నాతో చర్చించినప్పుడు అతను నిజంగా ప్యాషనేట్, తక్కువ మంది ఇతను ఒకడు. సో యూఆర్ ట్రూలీ ప్యాషనేట్ కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ మేక్ మోర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సక్సెస్ ఇట్స్ మనం చేసే పని మనం ప్యాషనేట్గా చేస్తే పైనోడు సక్సెస్ చేస్తాడు అందించడం అది ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. 1% ఆఫ్ లక్ ప్లేస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఆర్టిస్ట్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ కదా. సో ఎనీవేస్, సో మొత్తం టీం అందరికీ, గౌతమ్ కృష్ణకి, భద్రానికి, కొంతమంది పేర్లు ఐ నో యూ బట్ పేరు వచ్చిపోయాను. డైరెక్టర్ గారికి సూర్య, ఐ నో హిమ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ బట్ డైరెక్టర్ గారికి అండ్ ఆల్ ద టెక్నీషియన్ ఆర్టిస్ట్ ద బెస్ట్. చిన్న సినిమా ఆడిందే ఏది ఆడుతుందో అదే పెద్ద సినిమా అండి. చిన్న పెద్ద ఏం లేదు ఈ రోజుల్లో, ఓకేనా. ఇక్కడ ఎవరో అన్నారు ఇంత ఒక మాట, చిన్న సినిమాలు తీస్తే టెక్నీషియన్స్ కొడతారు. నో 100% మీకు ఒక విషయం చెప్తారు. 250 సినిమాలు తీస్తున్నారు సంవత్సరానికి. మనం 20 సినిమాలు పక్కన పెడితే మిగతా 230 సినిమాలే సో కాల్డ్ టెక్నీషియన్స్ కానీ కొత్త వాళ్ళు కానీ పోషించేది. అర్థమైందా? ద ఓన్లీ రీజన్ ఇండస్ట్రీ ఈజ్ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఆ ప్రొడ్యూసర్లు వస్తారు, సినిమాలు తీస్తారు, పర్ఫెక్ట్గా పేమెంట్లు ఇస్తారు, ఇండస్ట్రీని పోషిస్తారు. ఇది రియల్ ఫ్యాక్ట్. సో ఇట్లాంటి సినిమాలు, ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయాలి. మనం ఎట్లాగో ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తాం, మీడియా ద్వారా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 సినిమాలు తీస్తారు. సో దట్ హ్యాస్ టు బి రీజన్. ఇక్కడ అన్ని చప్పట్లు ఎల్లో కొట్టారు, బట్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, పైరసీని అవాయిడ్ చేయండి. ఫస్ట్ అది థియేటర్ జనం రావటం మానేశారు కదా, ముందు జనం వస్తూ మొదలు పెడితే ఎనీ ఫిలిం ఇట్ బి హెల్దీ, అట్మాస్ఫియర్ విల్ బి హెల్దీ, ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. డెఫినెట్గా చిన్న సినిమాలు అన్నీ ఆడతాయి అన్నాం. అట్లీస్ట్ ఓ 20%, ఆ చిన్న సినిమా 20% ఆడినా బాగానే ఉంటుంది, 1% కూడా ఆడతలా. సో అట్లీస్ట్ 20% ఆడితే దోస్ ప్రొడ్యూసర్ మేక్ ఫిల్మ్స్. లేకపోతే ఒక సినిమా తీసి వెళ్ళిపోతున్నారు ఎవరికి వాడి ఇంటికి, చాలా మాకు ఇండస్ట్రీ అని చెప్పి. సో 100% చిన్న సినిమాలు బతకాలి, బతుకుతేనే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. టెక్నీషియన్స్ కానీ కొత్త వాళ్ళకి కానీ వాళ్ళే ఇస్తారు ఆపర్చునిటీ. మా సురేష్ ఇంకా బాగా చెప్పగలడు వెళ్ళిపోయిన తర్వాత, అవునా కదా. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారో, తినం కానీ ఆర్పి కానీ, ఆల్ ద పీపుల్ ఆర్ కమ్ టు వన్ స్టేజ్, ఒక ట్రావెల్ చేశారు ఒక జర్నీ. సో మీకు తెలుసు కదా, మీరు స్టార్ట్ చేసుకుంటే అదే పరిస్థితి కదా. ఎనీవేస్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సతీష్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఆన్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్. నేను పరిగెత్తాలి. Thank you, sir. Thank you so much. Thank you for gracing our event. Thank you. And ఇప్పుడు